ఏయ్ నా మాట విను, ఏడవకే. హలో, జాబ్ వద్దని వెళ్ళిపోయారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒక నిమిషం మీతో మాట్లాడాలండి. ఏంటి? నిన్న రాత్రి జరిగిన గొడవలో నా సర్టిఫికేట్స్ అన్నీ పోయాయండి. నా దగ్గర ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవండి. ఇదేం చెప్పకుండా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇస్తారా? నువ్వు కాసేపు బయట ఉండు. ఈ విషయం మీరు బయట ఎవరితోనైనా చెప్పారా? లేదు. సరే, నేను చెప్పేది వినండి. నేను మాక్సిమం ఒక రోజు వరకు మీ సర్టిఫికేట్స్ ఏవి లేకుండా మీ జాబ్ మేనేజ్ చేయగలను. అంతలోగా మీ ఫైల్ని ఎలా కనిపెట్టాలో ఆలోచించండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫామ్స్ ఫిలప్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. మన గుడుకోలేక ఎన్ని సమస్యలు పంపించేయకుండా ఇంకా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావో అర్థం కావట్లేదు. తీయడం లేదప్పా. వదలకు, కొడుతూనే ఉండు. పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి. ఫోన్ తీయచ్చు. హలో, పీకేపీ సారా, నేను మీతో ఒకే ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే మానవులు తప్పులు చేయరు, కొన్ని సందర్భాల్లో తప్పులు చేయడానికి ప్రేరేపించబడతారు. అదే విధంగా నిన్న పొరపాటున వేరే బాలునికి బదులుగా మీ గారాల సుపుత్రుడు కార్తిక్ని ఎత్తుకొచ్చేసామయ్యా. దయచేసి సూర్యోదయం లోపు ₹1,00,00,000 రొక్కంగా ఇస్తే వదిలేస్తామయ్యా. ఆమెన్. చెప్పేసాను బా. అది నువ్వు చెప్పచ్చుగా, నేనే చెప్పాలా? నేను సగం వాడి సగం చెప్పబ్బా. నువ్వు చెప్పవు సార్. మీకు అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్తాను. మీరు డబ్బు ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తాను సార్. రే, నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు. ఫస్ట్ నుంచా సార్? మానవులు చివరిగా చెప్పావే, అది మాత్రం చెప్పు. లాస్ట్ బిట్టా? మీరు డబ్బు ఇవ్వకపోతే మీ పిల్లాన్ని చంపేస్తాను సార్. ఈ ఫోన్ మీ కాలనుకుని సార్. నవ్వుతున్నారయ్యా. నువ్వు ఇంకో 10 నిమిషాల్లో పిల్లాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పంపుతా, అప్పుడు ఇలాగే నవ్వుతారా? అవును, నీ కొడుకని తెలియకే ఎత్తుకొచ్చాం, కానీ ఇప్పుడు నేనే నీతో డీల్ మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు లెవలే. పిల్లాడు కనపడకపోయేసరికి వెతుకుంటావు. నీ అబ్బాయి ఏదన్నా తేడా అయ్యిందో చివరి వరకు వెతుకుతూ ఉండాల్సిందే. నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి, కానీ ₹1,00,00,000కి ₹1 తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా. రెడీగా ఉండు, 12ంటికి కాల్ వస్తుంది. రే, నేనేంటో తెలిసి కూడా నాకు ఫోన్ చేసావు చూడు. ఆ గట్స్కి నువ్వు అడిగిన డబ్బిస్తాన్రా, కానీ నేనే నేరుగా వచ్చి డబ్బిచ్చి మా అబ్బాయిని తీసుకెళ్లేంత వరకు నువ్వు ప్రాణాలతో ఉండవు. వాడు చెప్పినట్టు చేస్తాడు, కానీ పిల్లాడు మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్.
వాడు తాగిన నీళ్ళల్లో నిద్ర మందు కలిపాను లేవటానికి 3 గంటలు పడుతుంది. రాజు, నేను చెప్పగానే వాడిని దుప్పట్లో చుట్టి డిక్కీలోకి ఎక్కించు. అలాగేనా? మాక్సిమం రిస్క్ తీసుకుందాం. అయినా చావు వరకు వస్తే పిల్లాడిని వేసేద్దాం. కంప్లైంట్ ఎవరు ఫైల్ చేశారు? నేనే సార్. అప్పుడు మీరు బయటికి వెళ్ళారు. సరే, మరి ఫైల్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉంది. భాలే వాడివయ్యాను. ఏమైంది సార్? తీసుకెళ్ళి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. హెడ్ సార్, వీళ్ళు యాసిడ్ ఎక్కడ కొట్టారు అడిగావా? రేయ్, ఎక్కడ కొట్టారా? సార్, అది వెనకాల కూర్చునే చోట సార్. హేరా, మీకు ఇంకొక చోటు దొరకలేదా? సార్, సార్ ఈ సర్టిఫికేట్ ఫైలు ఏంటయ్యా సరుగుతున్నావు? ఏం ఫైలు? సార్ ఆ కుర్రాడు అదే సార్, వీడిని కూడా గుర్తుపట్టాడే. అయితే అతందే సార్ ఇది. ఒక ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడని. కేసులు సాల్వ్ చేసేవాళ్ళ ఫైళ్ళని చక్కర పెట్టుకున్నావే. లోపల పెట్ట. ఆ ఫైల్ ఎప్పుడు ఇవ్వాలా నేను చెప్తాను. నీ వల్ల పైసా కూడా పనికిరాని వాళ్ళు నా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ కేసు నా దగ్గరికి కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కనుక వెళ్ళుంటే ఈ పాటికి లాకప్ డెత్ లో పోయేవాడివి. అప్పుడు అర్థమయ్యేది. న్యాయంగా చూస్తే తీసుకునే జీతానికి మీరు చేయాల్సిన పని. ఎదిరించి మాట్లాడడం మానుకో. హాస్పిటల్లో పీనుగులా పడున్నవాడు ఇంకా మీ మీద కేసు పెట్టలే. వాడు గనక బయటకు వచ్చాడంటే అప్పుడు ఉంటుంది మీ సంగతి. ఇలా చూడు, 1 నెల రోజులు సిటీలో ఎవ్వడు ఉండటానికి వీల్లేదు. కాదు, ఇక్కడే కొట్టుకొని చేస్తామంటే ఆ తర్వాత మీ కర్మ. నా మాట వినకుండా ఇంకోసారి వీడితో కలిసి మీరు తిరగటం చూశాను. తిరగం సార్. 302 పేరోల్లో వీడి దగ్గర సంతకం తీసుకొని పంపించు. ఏయ్, నువ్వుండు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు ఎందుకురా? మీ నాన్నతో కలిసి పుట్టానన్న పాపానికి ఇంకా ఎంతకాలం నీకోసం ఈ ఉద్యోగం చేయాలి? అందుకేనా ఈ యూనిఫామ్ వేసుకుందే? ఇలా చూడు, నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. వెళ్లకుండా నన్ను మోసం చేసి ఇక్కడే తిరగాలని చూస్తే నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అర్థమైందా? వెళ్ళే. మీ నాన్న పేరు? కనకలింగం సార్. ఏ ఊరు? ఈ ఊరే సార్, జీవనగర్. సైన్ చేయి. సారీ మామా, అన్నిటికీ వాడే కారణం. బస్సులో బాటిల్ పాస్ చేశాడే, వాడి మొహం నీకు గుర్తుందా? ఉదయరాజ్. బస్సులో అని సరిగ్గా చూడలేదురా, ఆఫీస్లో చూశాను. ఫ్లాట్ నంబర్ రే, ఆడిని ఎదురు చేయాలరా. పని చేస్తున్నావు? పనేం లేదు సార్.